హై ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి రైతు భరోసా పైన ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలా మంది ఎదురు చూసినట్లుగానే తెలంగాణ రాష్ట్రంలో పంట పెట్టుబడి రైతు భరోసా అనేది ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల వరకు జమ అయింది, ఒకవేళ డబ్బులు అనేది కొత్త వారికి అనగా పట్టా పాస్ పుస్తకాలు కలిగిన వారికి డబ్బులు జమ చేస్తారా, అదే విధంగా ఎవరెవరికి ఇవ్వడం జరుగుతుంది, ఎవరికి ఇవ్వరు అని చెప్పి చాలా మంది అయితే అడుగుతున్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇప్పటి వరకు రిలీజ్ చేసిన వాటిలో కొంతమందికి రాలేదని అంటున్నారు. వారి పరిస్థితి ఏంటి? అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి గుడ్ను చెప్పడం జరిగింది. ఎందుకంటే రాష్ట్రంలో యాసంగి సీజన్ 2 ఎకరాల వరకు పరిమితం చేశారు, కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వానాకాలం ఖరీఫ్ సీజన్ సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. రాష్ట్రంలో వానాకాలం సీజన్ పంటల పెట్టుబడి కోసం రైతు భరోసా సాయం శుక్రవారం నాటికి సంపూర్ణంగా కానున్నట్టు చెప్తున్నారు. అంటే ఈ రోజు మనకు శుక్రవారం కాబట్టి. అయితే గతంలోనే ముఖ్యంగా హైదరాబాద్ లోని శిల్పకళ వేదికగా జరిగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా తొలి విడతలో రైతు భరోసా అనేది సాయం రిలీజ్ చేశారు. 9 రోజుల్లోనే 9,000 కోట్లు రిలీజ్ చేస్తామని, ఇక రికార్డు సృష్టిస్తామని, గతంలో హామీ ఇచ్చిన మేరకు రైతు భరోసాని ఎకరానికి 6,000 రూపాయల చొప్పున అందజేస్తామని చెప్పారు. సో దీనికి అనుగుణంగానే ఇప్పటి వరకు 8 ఎకరాల వరకు సాయం అయితే విడుదల చేశారు. సో ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో జగన్నాథపురంలో జరిగే రైతు ఆశీర్వాద సభలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1,009 కోట్లు అనేది రిలీజ్ చేస్తామని చెప్పారు. సో రాష్ట్ర వ్యాప్తంగా తొలి రోజు చూసుకున్నట్లయితే జూన్ నెల చివరి వారంలో, అంటే దాదాపుగా జూన్ 30 తారీఖు రిలీజ్ చేశారు. అది కూడా తొలి రోజు 578 కోట్లు, అంటే 2 ఎకరాల వరకు రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు, 6 ఎకరాలు, 7 ఎకరాలు ఇలా సాయం పెంచుకుంటూ రైతుల ఖాతాలందరికీ డబ్బులు అనేది జమ చేస్తూ ఉన్నారు అన్నమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే 7 నుంచి 8 ఎకరాల ఉన్న రైతులకు మాత్రమే డబ్బులు జమ కావడం జరిగింది. అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. సో బుధవారం వరకు మొత్తం 7,750 కోట్ల రూపాయలు అనేది రైతుల ఖాతాలో జమ అయితే చేశారనమాట. 1.45 కోట్లకు మేర భూములకు 74 లక్షల మంది రైతులకు సాయం అయితే చేరడం జరిగింది. కొత్తగా నమోదయ్యే వారికి, సాంకేతిక కారణాలతో సాయం నిలిచిన వారికి సైతం తర్వాత నిధులు అనేది విడుదల చేస్తామని చెప్పారు. మొత్తం మీద 9,000 కోట్ల రూపాయలు అన్నది రైతుల సాయం అయితే అందించబోతున్నారు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే లబ్ధిదారులకు సంబంధించి ఇక 1 ఎకరం వరకు ఉన్న 26 లక్షల మంది, 2 ఎకరాలు ఉన్న 17 లక్షల మంది, 3 ఎకరాలు ఉన్న 10 లక్షల మంది, 4 ఎకరాలు ఉన్న 6 లక్షల మంది, 5 ఎకరాలు ఉన్న 4 లక్షల మంది, దాదాపు 6 ఎకరాలు ఉన్నవారు 1,68,000 మంది ఉన్నారు. సో 7 ఎకరాల వరకు ఉన్నవారు 92,000 మంది ఉన్నారు. అదేవిధంగా 8 ఎకరాల వరకు ఉన్నవారు 58,000 మంది అయితే ఉన్నారు అనమాట. రాష్ట్రంలో రైతులకు రైతు భరోసా అనేది ప్రభుత్వం రిలీజ్ చేస్తామని చెప్పింది కదా. అనుకున్నట్టుగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గుడ్ను చెప్పడం జరిగింది అనమాట. రైతులకు సంబంధించి నేడు ఖమ్మం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు కాబట్టి ముఖ్యంగా రైతులకు సంబంధించి ఆశీర్వాద సభ అయితే జరిగిందనమాట. ఇందులో భాగంగానే రైతు ఖాతాల్లో తుది విడత రైతు భరోసా నిధులు అనేది జమ చేయనున్నారనమాట. ఇప్పటికే రైతు ఆశీర్వాద ఏదైతే సభకు రేవంత్ రెడ్డి హాజరు కాగా రైతులకు ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు బుక్ జారీ చేయనున్నారు. జూన్ 30న వానాకాలం రైతు భరోసా నిధులు విడుదల ప్రారంభించారు. సో ఇక ఇప్పుడు ఖమ్మం బోనకల్లు మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు చేపట్టారు కాబట్టి సో మొత్తం మీద రైతులకు సంబంధించినటువంటి రైతు భరోసా ఏదైతే ఉందో నిధులు అనేది రైతుల ఖాతాల్లో అయితే జమ కావడం అయితే జరిగిందనమాట. ఖమ్మం జిల్లాలో వచ్చేసి చింతకాని మండలం జగన్నాథపురంలో ఏర్పాటు చేసిన రైతు ఆశీర్వాద సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారనమాట. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి తుది విడత దాదాపు 1,009 కోట్ల రూపాయలు అనేది ఆన్లైన్ ద్వారా అయితే జమ చేయడం అయితే జరిగిందనమాట. రాష్ట్ర వ్యాప్తంగా ఇక ప్రభుత్వం చెప్పినట్లుగానే దాదాపు రాష్ట్రంలో రైతులకు సంబంధించి అర్హత ఉన్న వారందరికీ పంట పెట్టుబడి సాయం అయితే జమ చేస్తామని చెప్పారు. తాజాగా అన్నట్టుగానే రైతుల ఖాతాల్లో అయితే నిధులు అనేది జమ కావడం అయితే జరిగింది అనమాట రాష్ట్రంలో. ఇందుకు సంబంధించి క్లియర్ గా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. వానాకాలం పంట పెట్టుబడి సాయం అనేది ఇక ముగిసినట్టు అని చెప్పేసి, ఎందుకంటే రైతులకు సంబంధించి చివరి విడత నిధులు అనేది ప్రభుత్వం విడుదల చేసింది. ఖమ్మం జిల్లాలో ఇప్పటికే జరుగుతున్నటువంటి సభలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో 1,009 కోట్ల రూపాయలను ఇక జమ చేశారు. ఇప్పటి వరకు 8 ఎకరాల వరకు ఉన్న రైతులకు మాత్రమే సాయం అయితే అందించారు కాబట్టి తాజాగా విడుదల చేసిన అన్నదాతలు కలిపి దాదాపుగా బ్యాంక్ ఖాతాల్లో ఇప్పటికే 6,000 రూపాయలు అయితే జమ చేశారు. మొత్తం మీద వచ్చేసి 8,759 కోట్ల రూపాయలు అనేది 8,759 కోట్లు అనేది
రూపాయలు అకౌంట్ లో అయితే నిధులు అనేది జమ చేశారనమాట. రైతులకు సంబంధించి ఈ రోజు మనకు సాయంత్రం అదేవిధంగా రేపు కూడా డబ్బులు అనేది జమ కావడం జరుగుతుంది అనమాట. కొత్తగా పట్టా వచ్చిన వారితో పాటు ఇప్పుడు ఎవరైతే అర్హత ఉన్నారో వారందరికి నిధులు అనేది జమ అవుతుంది అనమాట. సో ఎవరు కూడా కంగారు పడిన అవసరం లేదు, మనకు డబ్బులు అనేది జమ అవుతుంది అని చెప్తున్నారు. ఇక మరొక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. రైతులకు సంబంధించి గుడ్ చెప్పడం జరిగింది. తక్కువ ధరకే సోలార్ పంప్ సెట్ అంటే చాలా మంది అయితే కేంద్రం నుంచి ఒక పథకం ఇచ్చారనమాట. ఆ పథకం పేరు వచ్చేసి పిఎం కుసుమ్ అనే పథకం అనమాట. సో ఇందులో భాగంగా పథకం కింద విద్యుత్ మౌలిక సదుపాయాలు లేని ప్రాంతాల్లో రైతులకు ఎంతగానో తోడ్పడుతుందని చెప్తున్నారు. సాగునీటి కోసం డీజిల్ పంపులపై ఆధారపడే వారికి కూడా సోలార్ పంపులను అందించాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచనల రూపమే పిఎం కిసాన్ యోజన అనమాట. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలన్నమాట. సోలార్ పంపు అమర్చిన తర్వాతనే రైతులు ప్రస్తుత విద్యుత్ కనెక్షన్ తొలగించాల్సి అయితే ఉంటుందని చెప్తున్నారు. అంతేకాకుండా ఒకసారి ట్యూబ్ వెల్ వద్ద సోలార్ పంపును అమర్చిన తర్వాత భవిష్యత్తులో దానికి కొత్త విద్యుత్ కనెక్షన్లు అయితే ఎవరు గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. ఎలా అప్లై చేసుకోవాలని చాలా మంది అడుగుతున్నారు కాబట్టి సో ఇందులో వచ్చేసి వెబ్సైట్ లేదంటే ముఖ్యంగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మీ దగ్గర ఇంటర్నెట్ సెంటర్కి అయితే వెళ్ళి ఆన్లైన్ బుకింగ్ చేసుకున్నప్పుడు ₹500 అనేది టోకెన్ మొత్తం డిపాజిట్ చేయాలి. ఒకవేళ అర్హత ఉన్నట్లయితే టోకెన్ తో పాటు ఇవన్నీ కూడా అందిస్తారు. సబ్సిడీ అర్హత పొందడానికి 3 HP 5 HP పంపులతో పాటు 6 అంగుళాల వ్యాసం కలిగిన బోర్వెల్స్ తప్పనిసరి. అదేవిధంగా 7 HP 10 HP 8 అంగుళాల బోర్ వ్యాసం కలిగి ఉండాలన్నమాట. అదేవిధంగా బోర్వెల్స్ టోకెన్ సంబంధించి ఇవన్నీ కూడా అర్హత ఉన్నట్లయితే వారికి అందజేస్తారు సబ్సిడీ మీద. అర్హత లేకపోయినట్లయితే టోకెన్ డబ్బులు మళ్ళీ తిరిగి ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా సో ఇక 3 HP DC సబ్మెరైన్ పంపు ధర వచ్చేసి ₹2,00,000 ఉంటే ప్రభుత్వం నుంచి సుమారు ₹1,00,000 రాయితీ లభిస్తుంది. సో రైతులు ₹5,000 టోకెన్ మొత్తంతో పాటు మిగతా మొత్తాలు చెల్లించాల్సి అయితే ఉంటుంది అనమాట పథకానికి సంబంధించి. సో ఒక చిన్న అప్డేట్ అనేది మనకు ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగిందండి. సో రైతులకు సంబంధించినటువంటి రైతు భరోసా అనేది చాలా మంది అడుగుతున్నారు. ఈ రైతు భరోసా అనేది మరి యాసంగి పైసలు అనేది వస్తాయా రావా అనేది చాలా మంది అయితే అడుగుతున్నారు. ఇప్పటివరకు అయితే యాసంగి పైసలు అనేది ప్రభుత్వం వానాకాలం సీజన్ పైసలు అయితే చెప్తున్నారు కాబట్టి తప్పనిసరిగా ఈ వానాకాలం సీజన్ పైసలు అనేది మాకు అకౌంట్ లో డబ్బులు అనేది జమ ఉన్నట్లుగా మాత్రమే మనం భావించాల్సి అయితే ఉంటుంది అనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరికైనా టెక్నికల్ ఇష్యూ వచ్చినా కూడా ఇంకా రైతు భరోసా రాకపోయినా వ్యవసాయాధికారిని సంప్రదించాల్సి అయితే ఉంటుందని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అనమాట. త్వరలో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం అయితే అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. అందుకని చెప్పేసి మీరు ఈ పథకానికి అర్హత సాధించినట్లయితే అర్హత ఉన్నట్లయితే సో ప్రతి ఒక్కరు కూడా పిఎం కిసాన్ సంబంధించి ఈ కేవైసీ ప్రాసెస్ ఎలాంటి తప్పులు లేకుండా అయితే దరఖాస్తు అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంతమంది చెప్తున్నారు ఏంటంటే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ఏదైతే ఉంది కదా, ఈ పథకంలో భాగంగా చాలా వరకు 23వ విడత వచ్చింది అంటున్నారు. కొంతమందికి మాత్రమే నిధులు అనేది రాలేదని చెప్పేసి చెప్తున్నారు అనమాట. అటువంటి వారు 24వ విడత కోసం తప్పనిసరిగా మీరు ఏదైతే ఈ కేసు ప్రాసెస్ కావచ్చు ఎలాంటి మిస్టేక్ లేకుండా ప్రభుత్వం విడుదల చేసిన డబ్బులు జమ కావడం జరుగుతుందండి.